ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు కూలిన కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ పై నిపుణుల బృందం విచారణ కంటిన్యూ చేస్తోంది. వర్షాలకు కలెక్టరేట్ భవనంపై అంతస్తు కూలింది. ఉద్యోగులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరిన్ని గదులకు పగుళ్లు ఏర్పడ్డాయి. బిల్డింగ్ పటిష్టతపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 2 అంతస్తులు కూలిపోగా మిగిలిన భవనం పరిస్థితి ఎలా ఉందని పరిశీలిస్తున్నారు నిపుణులు. కలెక్టరేట్ పటిష్టతపై సమగ్రమైన నివేదికను రూపొందిస్తామన్నారు ఎక్స్పర్ట్స్. డ్యామేజెస్ ఎక్కడైనా రూఫ్లో కానీ సీలింగ్లో కానీ లేదు వాల్స్లో కానీ ఎక్కడైనా ఇట్లా డ్యామేజ్ అవుతున్నాయి. అది దానికి మాకు అంటే ఏం సమాచారం ఇట్లా చూస్తే ఏం సమాచారం కానీ ఎక్కడైనా రిక్వైర్మెంట్ కానీ దానికి సంబంధించిన ఎక్కడైనా అవకాశం కూడా రాలేదు. సో బేసికల్గా ఈరోజు ఈఆర్ఎండ్బి తర్వాత ఎస్ఈఆర్ఎండ్బి తర్వాత నిన్న సిఆర్ఎండ్బి బిల్డింగ్స్ కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు రిటైర్డ్ ప్రొఫెసర్ జేఎన్టీయు ఎవరైతే ఉన్నారో వారు తర్వాత కన్సల్టెన్సీ వారు కూడా వివిధ కన్సల్టెన్సీ ఆర్వి కన్సల్టెన్సీ కానీ ఇంకా ఒక 2-3 కన్సల్టెన్సీ వారు ఒక టీం కూడా ఈరోజు వచ్చి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. వారు ఇప్పుడు ఏవైతే అనదర్ సైడ్ ఆఫ్ కారిడార్ ఉన్నాయో అంటే ఎక్కడైనా అడిషనల్ కలెక్టర్ ఛాంబరు తర్వాత డిసిఎస్ఓ కింద వాటికి ఒక ఎన్డిటి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ కూడా చేస్తారు. దాని ప్రకారం మళ్ళీ ఫస్ట్ అది కూడా మనం అసెస్ చేస్తాము దట్ ఆ సైడ్ కూడా మళ్ళీ ఫీజిబుల్ ఉందా లేదా దాన్ని కూడా అసెస్ చేసిన తర్వాత ఫర్దర్గా డిసిజన్ తీసుకోవడం జరుగుతాయి. వారు చెప్పిన ప్రకారం రిట్రోఫిట్టింగ్ కానీ రీహాబిలిటేషన్ కానీ అంటే ఏవైతే డ్యామేజ్ పోర్షన్ ఉన్నాయో అవి కూడా చేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఒక్కసారి టెస్టులు చేసిన తర్వాతనే ఇది మల్లగా ఎందుకంటే వర్షం కూడా అవుతున్నాయి కాబట్టి మల్లగా ఇవి రీహాబిలిటేషన్ రిట్రోఫిట్టింగ్ కూడా చేయొచ్చు. బట్ ఆఫ్టర్ ద రిసీప్ట్ ఆఫ్ ద టెస్ట్స్ మళ్ళీ సిఆర్ఎండ్బి బిల్డింగ్స్ కూడా ఈ రోజు కానీ రేపు కానీ వస్తున్నారు. ఆయనతో కూడా డిస్కస్ చేసి ఎంప్లాయీస్కి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఎంప్లాయీస్ ఎవరు కూడా రాకూడదు చెప్పడం జరిగింది. రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే ఉంది కాబట్టి ఈ మేజర్గా అంటే మనకి ఏవైతే ఈ 3 సెక్షన్స్ ఉన్నాయో వాటికి మన దగ్గర ఏసీఎల్బి ఛాంబర్ ఉన్నాయి, తర్వాత డిసిఎస్ఓ ఆఫీస్ కూడా ఉంది. అక్కడ అకామిడేట్ చేసి వి విల్ ఇన్షూర్ దట్ ఫ్రమ్ మండే నుంచి కొంత మల్లగా ఆఫీసెస్ అన్నీ కూడా నడిపించాలి. అగైన్ డిపెండింగ్ ఆన్ ద ఎన్డిటి టెస్టింగ్. ఈరోజు ఏవైతే ఎన్డిటి టెస్టింగ్ ఇప్పుడు ఆ కన్సల్టెన్సీ వాళ్ళు తర్వాత రిటైర్డ్ జేఎన్టీయూ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్డిటి టెస్టింగ్ చేసిన తర్వాత మాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ డిసిజన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ అవర్ ప్లాన్ ఏ. ప్లాన్ బి సంబంధించిన కూడా ఆల్టర్నేటివ్ ఒకవేళ ఎన్డిటి టెస్ట్ ఎక్కడైనా ఫెయిల్ అయితే మరి ప్లాన్ బి కూడా ఏముంది దాని గురించి కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. దానికి పూర్తి వివరాలంటే మళ్ళీ కొద్ది రోజుల్లోనే అంటే ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు కొత్త ఐడిఓసి కన్స్ట్రక్షన్ కూడా మీకు తెలుసు అది జరుగుతూ ఉంది. నిన్న ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ కూడా రివ్యూ అప్పుడు మళ్ళీ ఆర్ఎండ్బి అధికారులతో రివ్యూ చేశారు. కాంట్రాక్టర్కి మొన్న మధ్యలో ఏమైనా బిల్స్ పెండింగ్ ఉంటే అవి కూడా జస్ట్ 1-2 days బ్యాక్ క్లియర్ అయినాయి కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి న్యూ ఐడిఓసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్స్ట్రక్షన్ చేస్తూ అట్లీస్ట్ అక్కడ కొన్ని బ్లాక్స్ ఎందుకంటే అక్కడ 4 బ్లాక్స్ ఉన్నాయి ఒక 2-3 బ్లాక్స్ కూడా అందుబాటులో వస్తే వీ కెన్ ఇమీడియట్లీ షిఫ్ట్ అవర్ కలెక్టరేట్ కూడా ఆ కొత్త ఐడిఓసీలో కూడా షిఫ్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో నేను మా తరఫు నుంచి కూడా ఎంప్లాయీస్ ఎవరైనా భయం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నిన్న యాక్చువల్గా ఎవరికి ఎక్కడైనా ఏం డ్యామేజ్ కాలేదు. సో అది ఒక లక్ కావచ్చు, లేదు మనం ఏమైనా ఇది గవర్నమెంట్ కానీ గాడ్ బ్లెస్సింగ్స్ కానీ కావచ్చు. సో దానివల్ల ఎవరైనాకి ఏం కూడా కాలేదు. ఎంప్లాయీ సేఫ్టీ కానీ ప్రజల సేఫ్టీ కానీ కూడా మనం అందరూ కూడా కృషి చేస్తున్నాము.